రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదు, కొద్దిమంది వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైనటువంటి ఆలోచనను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా బిడ్డలైనా మా భాగస్వాములైనా మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు. ఇవాళనే బీసీ సంఘాల నాయకులను మేధావులందరినీ అడుగుతా ఉన్నా, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు కాకి లెక్కలు అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. మరి దాన్ని మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి డిస్కషన్ కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి, ఏమైనా సూచనలుంటే చెయ్యాలి. అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం, ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో జరగనే లేదు, ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు, దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము, మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా. మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారు జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది. ఇన్నేళ్లు బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను, ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు. మీరు